వెల్కమ్ టు సిరి గార్డెన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పులిచింతాకు పులుసుకూర చేసుకుందామండి. యాక్చువల్గా గార్డెన్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ హెవీ రెయిన్స్ పడుతున్నాయి, వర్షాలు ఉన్నాయి, పైగా చలిగా కూడా ఉంది. అందువల్ల నెక్స్ట్ గార్డెన్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇవాళ పులిచింతాకు పులుసుకూర అండి. పులిచింతాకు ఇలా ఉంటుందండి. ఇలా 3 పెటల్స్ ఉంటాయి అన్నమాట. చాలా పుల్లగా ఉంటుందండి. నోట్లో వేసుకొని చూస్తే చింతపండు లాగా పుల్లగా ఉంటుంది, చింతకాయలాగా. దీనికి కావాల్సిన పదార్థాలండి: పులిచింతాకు, ఆనియన్స్ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒకే ఒక టమోటా వేస్తున్నానండి. ఒక్క టమోటానే అండి ఇది. ఎందుకంటే పులిచింతాకు బాగా పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ పులుపు అవసరం లేదు. జస్ట్ టేస్ట్ కోసం ఒక టమోటా వేసానండి. ఒక టమోటా ముక్కలు, పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయ ముక్కలు వేసాను. తర్వాత కొంచెం శనగపిండి అండి. ఇప్పుడు పులిచింతాకు పులుసుకూర ఎలా చేద్దామో చూద్దామండి. ఇదిగోండి, బాణంలో ఒక గరిటె నూనె వేసుకున్నానండి. దీంట్లో కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఔషధి. మన వంటింట్లో ఉండే ప్రతి వస్తువు ఔషధమేనండి. తర్వాత ఇందాక మనం పచ్చిమిర్చి ముక్కలు పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ అండి, కొంచెం ఇంగువ, మన గార్డెన్ కరివేపాకు వేసుకోవాలండి. ఇవి వేయించుకోవాలి. ఇదిగోండి, చిరామాత వేగిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు కదా, రాక్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుందామండి. బాగా వేగనియాలండి. కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు టమోటాలు వేసుకున్నామండి. టమోటా ముక్కలు ఒకసారి మగ్గనియాలండి. కొంచెం మూత పెడితే మగ్గిపోతుందండి. టమోటాలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మనం పులిచింతాకు వేసుకోవాలి. ఇదిగోండి, పులుసుకూర ఆకు బాగా ఉడికిపోయిందండి. లేతగా ఉంటుంది కదా ఆకు, చిన్న ఆకు, తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చిన్న ఉసిరికాయంత చింతపండు వేస్తున్నానండి, ఎక్కువ కాదు. అంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని. యాక్చువల్గా అయితే పుల్లగా ఉంటుంది ఆకు, కొద్దిగా టేస్ట్ కోసం అండి, అంతే. ఉసిరికాయంత చింతపండు వేయాలండి. శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. చింతపండు కూడా బయట కొన్నది అంత ఇదిగా ఉండట్లేదు. దీంట్లో కొంచెం పసుపు వేయాలండి, కొంచెం ఆర్గానిక్ పసుపు,
చిటికెడు పసుపు వేసానండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. దీన్ని బాగా దగ్గర పండివ్వాలండి. బాగా ఉడికి బాగా గ్రేవీలాగా తయారవుతుంది. దగ్గర పండివ్వాలండి. ఏ పులుసుకూర, గోంగూర కానీ తోటకూర కానీ ఇదే ప్రాసెస్లో ఇదే పద్ధతిలో ఏ పులుసుకూర అయినా చేసుకోవచ్చండి. కందిపప్పు మనకు ఉండవనుకోండి, ఇలా పులుసుకూర చేసుకుంటే ఆనియన్స్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని ఆకుకూరలకి పులుసుకూర ఇదే ప్రాసెస్ అండి. ఇలా చేయాలి. బాగా దగ్గర పండివ్వాలండి. ఉడకనిద్దాము. ఇదిగోండి కొంచెం బాగా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా. పులుసుకూర బాగా దగ్గరికి వచ్చిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి, శనగపిండి తినని వాళ్ళు. ఇదిగోండి శనగపిండి కొంచెం తీసుకున్నా కదా, దాంట్లో వాటర్ కలిపి పోస్తున్నానండి. ఇది స్లో ఫ్లేమ్ మీద కొంచెం మగ్గనియాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపిండి తినని వాళ్ళు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇట్లా స్లోగా ఇలా గరిటతో ఇలా అంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. శనగపిండి ఉండలు కట్టకుండా ఉండాలి. స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలపండి. ఒక్క నిమిషం పాటు మగ్గనియండి. ఒక్క నిమిషం పాటు మగ్గనియండి. ఏ పులుసుకూర అయినా ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. రొట్టెల్లో కూడా బాగుంటుందండి నంచుకోవడానికి. చపాతీలు, రొట్టెలు వాటిని చేసుకుంటాం కదా, ఆయిల్ లేకుండా పుల్కాలు, వాటిలో కూడా ఇలా పులుసుకూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులిచింతాకు దొరికితే మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. గంట కొట్టండి గాయ్స్, గంట కొట్టండి గాయ్స్. ఓకే అండి, చూడండి చూసారా పులిచింతాకు పులుసుకూర. వేడివేడిగా ఇది అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అండ్ కామెంట్ చేయండి అనమాట. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా వస్తుందండి. బెల్ కొట్టి ఆల్ అని కొట్టారంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. ఓకే అండి, బాయ్ బాయ్.